సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. అంగన్వాడి ముద్దు నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను ఏలూరు మండలం అంగన్వాడీ అధ్యక్షురాలిని, జిల్లా అధ్యక్షురాలిని. సార్, మరి గత 20 రోజులుగా ఈ సమ్మె అనేది కొనసాగుతూనే ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మా గోడు ఆలకించట్లేదు. జనవరి 1 నూతన సంవత్సరంలో అయినా మా సమస్యలు తీరుతాయని ఎదురు చూస్తున్నాము. క్రిస్మస్ పండుగ కూడా ఇక్కడే జరుపుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని కల్పించింది ఈ ప్రభుత్వం. మరి ఎప్పుడూ కూడా కని విని ఎరగిన రీతిలో ఇలాంటి రోడ్డు మీదకి వేలాది మంది, లక్షలాది మంది వచ్చి కూర్చోవడం అనేది ఇదే మొదటిసారి అవ్వాలి, ఇదే చివరిసారి కూడా అవ్వాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఏంటి, ఎందుకు ఇంత మొండితనంగా ఉంది? మేమేం పాపం చేసాం? మేమేం తప్పు చేసాం? పిల్లల్ని, చిన్న పిల్లల కాడి నుంచి గర్భిణీల్ని, బాలింతల్ని మా సొంత అక్క చెల్లెళ్ళలాగాను, సొంత బిడ్డల్లాగాను మేము సాగుతునే తప్ప పొద్దున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళకి సేవ చేస్తున్నాము. మరి అలాంటప్పుడు మా సేవలు గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటాం, కనీస వేతనం ఇవ్వాలని మేము అడగటం అది తప్పైపోయిందా? ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ప్రభుత్వానికి ఏంటి, ఎందుకని ఇంత మొండి వైఖరి? గత 20 రోజులుగా ఎండకి, వానకి, చలికి అలా దడిసి అలాగే ఉంటున్నాము. నిన్నటి వరకు రకరకాల కార్యక్రమాలు చేసాము, రోడ్డును పడ్డాము, ఎండలో తిరుగుతున్నాము. అయినా సరే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. అక్కలు అన్నారు, చెల్లెళ్ళు అన్నారు, తమ్ముళ్ళు అన్నారు, అన్న లాంటి వాడిని అన్నాడు, లేదా బిడ్డ లాంటి వాడిని అన్నాడు. మీ ఇంటికి నేను ఒక సోదరులాగా మీకు సాయం చేస్తానని చెప్పాడు. ఒక్కసారి అనేసరికి మేము నమ్మి మోసపోయాము. కానీ జగనన్న, మీరు గనక మా సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మాత్రం ఉధృతంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేది లేదని మా అందరి తరఫున, సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాను.